ఈరోజైతే ఎంతో స్వీట్ టేస్టీ హెల్దీ ఫ్రూట్ సలాడ్ అయితే తయారు చేసుకునే విధానం చూసేద్దాం. కడాయి పెట్టి 1 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి. 1 లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ పాలకు వచ్చి 4 స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇవైతే 10 మినిట్స్ అయితే బాగా మరగాలండి. బాగా పొంగులు వస్తున్నాయి చూసారా. అప్పుడు 1 కప్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను. స్వీట్ క్వాంటిటీ అది ఎవరి ఇష్టం వాళ్ళది, తింటారు కదా స్వీట్ కొంతమంది ఎక్కువ, అలా తీసుకుందామండి. మాకైతే స్వీట్ తక్కువే తింటాం, 1 కప్పు సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ అండి, చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ 4 స్పూన్లు అయితే కలిపేసుకుందామండి. 1 లీటర్కి 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కావాలి. చల్లని పాలలోనే కలుపుకోవాలండి. వేడి పాలలో కలుపుకుంటే ముద్దలుగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనం ఈ పాలలో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఇలా పాలలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి. హైలో పెట్టకూడదండి, ముద్దలుగా అయిపోతుంది. ఇది కూడా హైలో పెట్టకూడదు. పాలన్నీ మరిగాక మనం ఈ మిశ్రమం కలిపింది యాడ్ చేసి కలిపేటప్పుడైతే సిమ్లో పెట్టి కలిపేసుకుందాం బాగాన. ఆ తర్వాత హైలో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలండి, ముద్దలుగా అవ్వకుండానా. ముద్దలు అయితే అవ్వదండి, పచ్చిపాలలో వేడి పాలలో అయితే పౌడర్ వేస్తే అవుతుంది, కానీ నార్మల్గా అయితే ముద్దలు అవ్వదు. చక్కగా ఇలా కలిపేసుకుందాం. దగ్గర పడేలాగా 10 నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటుంటే మొత్తం దగ్గరికి అయిపోతుందండి. ఇది చిక్కబడిపోతుంది బాగాన. చిక్కబడేంత వరకు అయితే బాగా కలిపేసుకుందాము. ఐస్ క్రీమ్ పిల్లలు అడుగుతారు బయట, ఇంకా చాలా అడుగుతారు కదా. మనం ఈ ఫ్రూట్ సలాడ్ అయితే ఇలా చేసి పెడితే బయట పిల్లలు ఐస్ క్రీమ్ కూడా అడగరండి. మా చిన్న బాబు అయితే ఫ్రూట్ సలాడ్ చేస్తే ఎప్పుడు ఐస్ క్రీమ్ అడగడం, మమ్మీ ఐస్ క్రీమ్ ఉంటే ఫ్రూట్ సలాడ్ వద్దంటాడు. ఈలోగా మనం అవి చిక్కబడుతుంది సిమ్లో పెట్టి ఫ్రూట్స్ అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకుందామండి. 2 ప్రోమోగ్రానేట్ అయితే తీసుకున్నానండి. దానిమ్మ పళ్ళు అయితే 2 తీసుకున్నాను. 1 లీటర్ పాలకి సరిపోతుందండి. తక్కువ కూడా తీసుకోవచ్చు, కొంచెం కరెక్ట్గా ఉండాలంటే 2 అయితే సరిపోతాయండి. యాపిల్ అయితే 1 యాపిల్ తీసుకున్నానండి. ఇవి కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. గ్రేప్స్ అయితే బ్లాక్వి వైట్వి తీసుకుంటున్నాను. అవి కూడా శుభ్రంగా చక్కగా కడిగేసుకుందాం. కొద్ది వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఒక 2 మినిట్స్ అయితే కడిగేసుకుందాం. గ్రేప్స్ కూడా 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను, వాటర్ వేసి ఒక 2 టైమ్స్ అయితే ఇట్లా కడిగేసుకుంటే క్లీన్ అయిపోతాయి. గ్రేప్స్ అయితే అయిపోయినాయి చూసారా. ఇవైతే కడిగేసుకున్నాను కదా. ఇక వచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చిన్నవి అయితే అలానే వేసుకోవచ్చు, పెద్దవి అయితే కట్ చేసుకుందాం. అరటిపళ్ళు బనానా అయితే నేనైతే ఎక్కువ నాటుపళ్ళే తీసుకుంటామండి. బనానా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా. నేనే అరటిపళ్ళు అయితే నాటుపళ్ళే తీసుకుంటానండి ఎక్కువ శాతం, అవి మంచిదండి హెల్త్కి కూడా. హైబ్రిడ్ పెద్ద అరటిపళ్ళు అయితే తీసుకొని చిన్నవి అయితే నెతికి కొంటానండి ఇలాంటి అరటిపళ్ళు. గ్రేప్స్ అవి పెద్దగా ఉన్నాయి అయితే కట్ చేద్దామండి, చిన్నగా ఉన్నాయి వద్దు. అరటిపండు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. మొత్తం ఫ్రూట్స్ అన్నీని ఇంకా నేనైతే అది స్టవ్ ఆపేసుకున్నానండి, చల్లారిపోయింది. స్టవ్ వేపేసుకున్నాను. ఇక చిక్కగా అయిపోయింది చూసారా. ఇలా అయితే చాలు అండి. తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందామండి. చక్కగా ఇదంతా కలిపేసుకొని ఇదైతే ఒక బౌల్లో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో కంపల్సరీ అయితే 1 అవర్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. 2 అవర్స్ పెడితే ఇంకా బాగా కూల్ అవుతుంది. 1 అవర్కి కూడా అవదండి. 2 అవర్స్ 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 2-3 అవర్స్ అయితే పెట్టేస్తే సరిపోతుందండి. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ మార్నింగ్ అయితే బాగుంటుందండి. ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ మార్నింగ్ అయితే బాగుంటుంది చూసారా. ఇలా ఒక పాత్రలో యాడ్ చేసుకొని మనం ఈ బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాం కదా, అలా ఒక గిన్నెలో ఎందులోన్నా మనకి ఇలాంటి వాటిలో ఏదైనా పర్లేదు యాడ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. అంతే చూసారా, ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంతో ఎమ్మీ స్వీటీ తయారైపోయింది స్వీటు. ఈ ఫ్రూట్ సలాడ్ అయితే అండి ఏది ఇందులో మనం తినకూడదంటూ లేదు. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసుకుందామండి. ఇంకా నేను 3 అవర్స్ పెట్టాలండి, కొంచెం 1 అవర్లో తీసాను. చిక్కబడిపోతుంది, ఇంకా బాగా చిక్కగా అవుతుంది. మనకి ఇంకా ఐస్ క్రీమ్లా చిక్కగా కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ ఇంకో స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మాకైతే ఇలా సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ ఎక్కువ తినకూడదు, తక్కువ తిందామని చెప్పేసి ఉద్దేశంతో ఇలా వేసాను. మనం ఇందులో తినకూడదంటే ఏమీ మిశ్రమం లేదండి, అన్నీ హెల్తీ ఫుడ్సే. నేను కస్టర్డ్ పౌడర్ అందుకే తక్కువ వేసుకున్నాను. ఫ్రూట్స్ పాలు అన్నీ హెల్తీనే కదా, ఇందులో తినకూడదంటే ఏదీ లేదు. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.